మండల కేంద్రమైన నకిరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు మాట్లాడుతూ, నకిరికల్లు మండల ప్రజలు వంట గ్యాస్ కొరత గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, సకాలంలో వచ్చేలా చూస్తామని తెలిపారు. నేను నకిరికల్లు మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నా పేరు కట్టెకోట పుల్లారావు. మన నకిరికల్లు మండలంలో రత్నం ఇండియన్ గ్యాస్ అనే ఏజెన్సీ ఉంది. ఇప్పటి వరకు వినియోగదారులకు గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 16వ తారీఖు వరకు, ఈ నెల మార్చి 16వ తారీఖు వరకు ఓటీపీ జనరేట్ జరగడం జరిగింది. 950 ఓటీపీలు జనరేట్ అయి ఉన్నాయి. 17వ తారీఖు వరకు మనం 17వ తారీఖున ఒక లోడు రావడం జరిగింది. 342 సిలిండర్లు 17వ తారీఖున, ఈ నెల మార్చి 17వ తారీఖున పంపిణీ చేయడం జరిగింది. మరలా నిన్న 23వ తారీఖు అర్ధరాత్రి మనకు ఒక లోడ్ వస్తే, ఈరోజు అంటే 24వ తారీఖున ఈరోజు 342 మందికి, అంటే ఒక లారీకి వచ్చేసి లోడ్లో 342 సిలిండర్లు ఉంటాయి. ఈ 342 ప్రయారిటీ బేసిస్ మీద, అంటే ముందుగా ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి మాత్రమే ప్రయారిటీ బేసిస్ మీదుగా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. మా డిప్యూటీ తహసీల్దారు, మా ఆర్ఐ గారు, పోలీసు సిబ్బంది, మా విఆర్ఓలు అందరూ కలిసి గోడౌన్ దగ్గర కానీ మా తర్వాత వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి వాళ్ళకి ప్రయారిటీ బేసిస్ మీద పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అపోహలు నమ్మొద్దు. మీరు బుక్ చేసుకున్న తర్వాత లోడు రాగానే వెంటనే మీకు ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీ ప్రకారం ప్రయారిటీ బేసిస్ మీద, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అనమాట, అంటే ఫస్ట్ ముందస్తుగా ఎవరైతే బుక్ చేసుకున్నారో దాని ప్రకారం మేము ఇస్తాము. ఎవరైనా సరే వినియోగదారులు మీకు ఎల్లాట్ చేసినటువంటి, మీరు తీసుకున్నటువంటి సిలిండర్ని ఏదన్నా కమర్షియల్గా, అంటే టీ కొట్లు కానీ హోటల్స్ కానీ ఎవరికైనా కనుక అమ్మినట్లయితే మేము వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎలాంటి అక్రమ రవాణా కానీ, ఎలాంటి బ్లాక్ మార్కెట్ కానీ జరిగినా సరే మా దృష్టికి తీసుకొని వస్తే మేము వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసులు కూడా, పోలీస్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వినియోగదారులు ఎలాంటి అపోహలు, ఆందోళనలు పడవద్దు. ఈ సోషల్ మీడియాలో కొన్ని చోట్ల, కొన్ని మీడియాల్లో వచ్చేటువంటి పుకార్లు కూడా నమ్మవద్దు. రేపు మనకి బుధవారం రోజు కూడా మనకి ఇంకో లోడ్ రాబోతుంది. అంటే ఇంకొక 342 మందికి కూడా మనం సిలిండర్లు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులందరూ, ప్రజలందరూ చాలా పొదుపుగా, అంటే యుద్ధం ముగిసే వరకు చాలా పొదుపుగా గ్యాస్ వాడుకోవాల్సిందిగా నేను తెలియజేయపరుస్తున్నాను. నమస్కారం.